నాకు ఈ రోజు ఇవన్నీ చూస్తుంటే నేను చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి మామ. మన మజిల్ గేమింగ్ ఛానల్లో డే 129 మామ ఇది. అప్పుడే 3 రోజుల నుంచి జరుగుతుంది మామ షష్ఠి. కాకపోతే నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు, నాకు కుదరక. అందులోకి ఈ రోజు ఎందుకు వెళ్ళాలనిపించి వెళ్ళాను మామ సాయంత్రం. షష్ఠిలోకి వెళ్ళాక అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది మామ, చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమని. నాకు ఒక్కసారి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో చిన్నపిల్లని అయిపోయినట్టు ఫీల్ అనిపించింది మామ. ఇంక ఈ విషయం కోసం లాస్ట్ లో మాట్లాడుకుందాం మామ. ఇంక ఈ రోజు ఏం జరిగిందంటే, ఇంక ఈ రోజు పొద్దున్న నుంచి తిరుగుతానే ఉన్నాను. ఇంకా తిరగడం అంటే పొద్దున్నే లేచాను లేదో మా పెద్దనాన్న ఫోన్ చేసి పాలు తీసుకుని వచ్చి మా అమ్మమ్మ ఇంటికి రారా అంటే వెళ్ళాను మామ. ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా ఇంటికి వెళ్ళి పాలు బ్యాగ్ ఇచ్చాను లేదో మళ్ళీ కొంచెం ఎప్పుడు తర్వాత మా పెద్దనాన్న ఫోన్ చేసి తాళ్ళు మర్చిపోయినా పెద్దమ్మ ఇంటికాడ వెళ్ళాలన్నాడు. మళ్ళీ వెళ్ళాను మామ. దగ్గరగా 40-50 కిలోమీటర్లు ఉంటుంది మా పెద్దమ్మ ఇల్లు మా ఇంటికాడ నుంచి. వెళ్ళినప్పటికి 2:30 అంత అయిపోయింది. నేను వెళ్తానప్పుడే ఫిక్స్ అయ్యలేను మామ, వచ్చే దారిలో జిమ్ చేసుకుని వచ్చేద్దాం కదని. అలానే వచ్చే దారిలోనే జిమ్ చేసుకున్నాను. జిమ్ అయిపోయాక ఇంక మళ్ళీ ఇంటికి వచ్చి ఏమే వెళ్తామని చెప్పేసి ఇంకా అలా వచ్చే దారిలోనే అవి కూడా మూటలన్నీ 2 ఇచ్చేసి వచ్చేసాను మా ఇంటికి. ఇంటికి వచ్చినప్పుడు దగ్గరగా 6:30 7 అయిపోయింది. ఇంటికి వచ్చాక కొంచెంసేపు ఆలోచించాము షష్లోకి వెళ్దాము వద్దని. ఎలాగ గుమ్మడి అయిపోయింది కదా వర్కౌట్ అని చెప్పేసి ఒక అరగంట తిరిగి వద్దాం కదా అని చెప్పేసి సరదాగా షష్లోకి వెళ్ళాను మా ఈ రోజు. కానీ వెళ్ళాక ఎందుకో నాకు చిన్నపిల్లని అయిపోయినట్టు అనిపించింది మా ఏంటో. కానీ ఈ రోజు మొత్తం ఏదో చిన్నప్పుడు నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని గుర్తొచ్చేసి నాకు సడన్ గా. అంటే ఎలా అంటే నేను మా అమ్మాలతో కానీ ఎవరితో వెళ్ళినప్పుడు ఆ బ్రేక్ డాన్స్ కానీ అవి కానీ ఎక్కించకపోతే ఏడ్చేసేవాడిని మా. ఎక్కించేంత వరకు మళ్ళీ నేను ఒక్కడన్నా సరే ఎక్కేసేవాడిని. కానీ ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నాకే నవ్వు అవుతుంది మామ, నేనైనా ఇవన్నీ చేసిందని. అంతే మరి, చిన్నప్పుడు మూమెంట్స్ అలానే ఉంటాయి. అంతే మరి, ఉంటా మరి, బాయ్ మామ.